హాయ్ అండి, వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకొని ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకొని ఇప్పుడు కింద కూడా మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఈ 3 చుక్కలు, ఈ 4 చుక్కలు, మధ్యలో డిజైను, మళ్ళీ ఈ 4 చుక్కలు, మళ్ళీ మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకొని ఈ 3 చుక్కలకి ఇలా కలిపేసుకోవాలి. ఇటువైపు ఇలా వేసేసుకోవాలి. మధ్యలో మళ్ళీ ఇలా డిజైన్ వేసేసుకోవాలన్నమాట. ఈ 3 చుక్కలు, ఈ 4 చుక్కలు, మధ్యలో డిజైన్ వేసేసుకొని మళ్ళీ కింద 4 చుక్కలకి మళ్ళీ కింద మధ్యలో డిజైన్ వేసేసుకొని ఈ 3 చుక్కలు ఇటువైపు ఇలా కలిపేసుకోవాలి. మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకోవాలన్నమాట. అన్ని వైపులు ఇలాగే వేసేసుకుంటానండి. పండుగ రోజు ఈ ముగ్గు వేసుకోండి, బాగుంటుంది. దీనిపైన కలర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 3 చుక్కలు, ఈ 3 చుక్కలు, ఈ 3 చుక్కలు, మళ్ళీ ఈ 3 చుక్కలు, ఈ 3 చుక్కలు, ఈ 3 చుక్కలు, మళ్ళీ ఈ చుక్కకి ఇలా కలిపేసుకోవాలి, ఈ చుక్కకి ఇలా కలిపేసుకోవాలి. ఇలా అన్ని వైపులు ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మధ్యలో చుక్కకి ఇలా రౌండ్ వేసేసుకొని చుట్టూ ఇలా డాట్స్ పెట్టేసుకుంటాను. ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ ఇలా డిజైన్ వేసేసుకుంటానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను. మీరైతే కలర్స్ వేసేసుకోండి, బాగుంటుంది. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.